రాను బొంబాయికి రాను ఈ పాట వింటే ప్రతి ఒక్క పెళ్లిలో పెళ్లి భారత్లో అదేవిధంగా ఏ ఫంక్షన్ అయినా కూడా ఖచ్చితంగా ఈ సాంగ్ మాత్రం ఉండాల్సిందే. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా వేరే కంట్రీ అయినా ఎక్కడైనా కూడా రాను బొంబాయికి రాను అనే సాంగ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫంక్షన్లో ఉండాల్సిందే. సో ఆ విధంగా ఈ సాంగ్ అనేది గొప్ప రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు యూట్యూబ్లో 800 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించి నంబర్ 1 స్థానంలో ఈ సాంగ్ నిలిచింది. అంటే సినిమా సాంగ్స్ అంటే ఓకే, ప్రతి ఒక్కరు కూడా వింటారు, ఆదరిస్తారు, చూస్తారు. ఆ సినిమాలు రికార్డ్ నెలకొల్పాయంటే ఓకే, ఖచ్చితంగా అది గొప్ప విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పటి వరకు గత 100 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాలుగా ఫోక్ సాంగ్స్ అనేవి ముఖ్యంగా తెలంగాణలో మంచి ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే సినిమా సాంగ్స్ కన్నా కూడా ఫోక్ సాంగ్స్ని, అది కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్ని ఎక్కువ మంది ఆదరిస్తూ ఉన్నారు. ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా, ఏ దావత్ అయినా ప్రతి ఒక్క చోట కూడా తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ సాంగ్స్కి కాళ్ళు చేతులు కదిలించాల్సిందే, గజ్జ కట్టి ఆడాల్సిందే. సో అంత గొప్ప గుర్తింపుని తెలంగాణ ఫోక్ సాంగ్స్ సాధిస్తూ ఉన్నాయి. అయితే రాను బొంబాయికి రాను ఈ సాంగ్ అనేది అన్ని సాంగ్స్ కన్నా కూడా గొప్పగా, ఇంకా అందరికన్నా కూడా అన్ని సాంగ్స్ కన్నా కూడా నంబర్ 1 స్థానంలో నిలిచింది. అండ్ 800 మిలియన్ వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. 80 కోట్లకు పైగా జనాలు ఈ యొక్క సాంగ్ని వీక్షించారు. సో ఖచ్చితంగా ఈ సాంగ్ని మాత్రం రాము రాథోడ్ గారు రాయడం జరిగింది, ఆయనే పాడడం జరిగింది. ఈ డాన్స్లో ఈ పాటకి ఆయనే స్టెప్పులు వేయడం జరిగింది. సో ఈ సాంగ్తోని విపరీతమైనటువంటి పాపులారిటీని రాము రాథోడ్ గారు సొంతం చేసుకున్నారు. అయితే ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక తాండాలో పుట్టినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి సాంగ్స్ అన్నా అదేవిధంగా డాన్స్ అన్నా కూడా చాలా చాలా ఇష్టంగా ఉండేది. సో మొదట్లో ఆయన పెళ్లి భారత్లో డాన్సులు వేస్తూ ఆ విధంగా తన కెరీర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫోక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చేసిన ప్రతి ఒక్క సాంగ్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధించారు. అయితే రాను బొంబాయికి రాను సాంగ్ అనేది తన కెరీర్లోనే కాకుండా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలోని నంబర్ 1 స్థానంలో నిలిచింది. అంటే 80 కోట్ల మంది ఈ సాంగ్ని చూడడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇప్పటి వరకు అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ అత్యధికంగా వ్యూస్ సాధించి యూట్యూబ్లో నంబర్ 1 స్థానంలో ఉండేది మన తెలుగు పాటల్లో. సో ఇప్పుడు ఆ సాంగ్ కాదు, రాను బొంబాయికి రాను సాంగ్ అనేది ముందుగా గుర్తుకొస్తుంది. అత్యధిక వ్యూస్ సాధించిన పాట ఏది అంటే, సో ఆ విధమైనటువంటి ఇంపాక్ట్ని, అంత పాపులారిటీని రాను బొంబాయికి రాను సాంగ్ క్రియేట్ చేసిందనమాట. సో ఖచ్చితంగా రాము రాథోడ్ ఈ సాంగ్తో వచ్చినటువంటి ఒక ఫేమ్తోని బిగ్ బాస్ సీజన్ 9లోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. సో రీసెంట్గా బ్యాండ్ మేళం అనే సినిమాల్లో కూడా తను పాట పాడి స్టెప్పులు కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాల్లో అదేవిధంగా ఇంకా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్తో కూడా జనాలందరినీ కూడా అలరిస్తూ ఉన్నారనమాట. సో ఇదే విధంగా గొప్ప గొప్ప సాంగ్స్ రాస్తూ పాడుతూ యాక్ట్ చేస్తూ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి జనాలు కోరుకుంటూ ఉన్నారు.